హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్ చికెన్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు చూపిస్తాను. పదండి. ఫస్ట్గా మేము ఈరోజు సండే అని చికెన్ కోసం చికెన్ షాప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేము 1 kg చికెన్ తీసుకొని తర్వాత చికెన్లో కావాల్సిన ఏమేమి వస్తువులో ఆ వస్తువులు తీసుకొని పక్కనే వెజిటేబుల్ షాప్లోకి వచ్చేసాము. ఆనియన్స్, చిల్లీ, అలాగే మసాలా, కరివేపాకు అలా తీసుకోవడానికి వచ్చి బిల్లు చేసాము. తర్వాత చికెన్ 2 సార్లు ఫ్రెష్గా హాట్ వాటర్తో కడుక్కుంటే ఆ నీసు అనేది రాకుండా ఉంటుంది. తర్వాత మనం తెచ్చుకునేవి అన్నీ కట్ చేసుకొని కత్తిరించుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసి మీడియం ఫ్లేవర్లో అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అలా వేయించిన తర్వాత మనం చేయాలి ఒక 5 minutes మీడియం ఫ్లేవర్లో అలానే వేయించుకొని మూత పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఏమేమి తెచ్చుకున్నామో ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేయాలి. తెచ్చుకునే టమోటాలు కట్ చేసి ఆనియన్స్తో పాటు వేసి పచ్చి వాసన పోయేంత వరకు అలానే ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేవర్లోనే ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఇందులోకి కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. అదే తర్వాత జింజర్ పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటే టేస్ట్కు మంచిగా వస్తుంది. అది అయిపోయినాక సాల్ట్ కూడా మరింత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీడియం వేసుకొని కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని ఒక 2 to 3 minutes కలబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం తెచ్చుకునే కడిగిన చికెన్ దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలంతా. దానికి పట్టేంత వరకు బాగా ఒక 2 నిమిషాలు కలబెట్టాలి. అలానే మనం వేసిన చికెన్ను ఒక 3 to 5 minutes బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత చికెన్లో నీరు ఉడుతుంది. చికెన్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes బాగా ఉడికించి తర్వాత మీకు సరిపడినంత కారం పొడి వేసుకుంటే దీంతో సరిపోతుంది. మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాము. మీరు తినేదాన్ని బట్టి కారం పొడి వేసుకోండి. బాగా ముక్కకు పట్టేలాగా కారాన్ని ఒక 2 minutes బాగా కలబెడితే సరిపోతుంది. అలా కలబెట్టిన తర్వాత 3 minutes మూత పెట్టి ఉడికించి తర్వాత దాంతో చికెన్ మసాలాలో వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాత ఫైనల్ స్టెప్ చేసేది ఏం లేదు, కొత్తిమీర వేసి ఒక 1 minute బాగా కలిసేలా కలబెడితే సరిపోతాయి. ఇదండి మన బ్యాచులర్స్ చికెన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం